శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 12వ రోజు 12వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ అధ్యాయంలో కూడా మనకి మాఘస్నాన వ్రత ప్రభావాన్ని గురించే తెలియచేశారు. విష్ణుమూర్తి దేవతలను ఉద్దేశించి, దేవతలారా, విశ్వామిత్రాది మహామునులను పరిశుద్ధులను గావించినటువంటి మాఘస్నానము మీ ఇంద్రుణ్ణి మాత్రము ఎందులకు పరిశుద్ధుని చేయకుండా ఉంటుంది? కనుక మీరు ఇంద్రుణ్ణి తీసుకుని వెళ్ళి స్నానము చేయించిన అతడు పరిశుద్ధుడు కాగలడు. మరియు మాఘమాస ప్రభావమును చెప్పెదను వినుడు అని ఈ విధముగా పలికెను. మాఘ శుక్ల పూర్ణిమ రోజున మాఘస్నానము చేసి వృషోత్సర్జనము చేయువాడు సమస్త పాపముల చేతను విడవబడును. మాఘమాసమున సూర్యుడు ఉదయించుచుండగా స్నానము చేయువారు పాపము నుండి విడవబడి దేవత్వమును పొంది నాకు స్థానమైన స్వర్గమును అలంకరింతురు. ఈ మాసమున ఉదయమున స్నానము చేసి శ్రీహరిని పూజించి ఈ మాస మహిమను వినువారు మిక్కిలి ఎక్కువైన పుణ్యమును పొందగలుగుదురు. మహాపాపము వలన భయమును పొందినవారు మాఘస్నానము చేసిన ఎడల పాతకముక్తులై వైకుంఠ మందిరమందు ఉండగలరు. ఎక్కడ జహ్ను సూర్యులకు కన్యలైనట్టి తెల్లది అయినటువంటి 2 నదులు గంగా యమున తమ తరంగములచే చామరముల వలె ప్రకాశించునో, ఎక్కడ గొడుగు వలె అక్షయ వటవృక్షము విరాజిల్లునో అట్టి ప్రయాగము తీర్థశ్రేష్టముగా ఉన్నది. మాఘస్నానము ఆపదల నుండి కాపాడును, దుఃఖములను దూరము చేయును. ప్రకాశించు వానిలో సూర్యుడును, వృక్షములలో అశ్వత్థ వృక్షము, భోగములు అనుభవించు దేవతలో శ్రీహరియు, శాస్త్రములన్నింటిలోనూ వేదమును, సమస్త జాతులలోనూ బ్రాహ్మణుడును, రాజులలో రాఘవరాముడును, ఋతువులన్నింటిలో వసంత ఋతువును, అన్ని మంత్రములలో రామతారకము అను 6 అక్షరముల మంత్రమును, స్త్రీలలో లక్ష్మీదేవియు, సమస్త నదులలో గంగానదియు, శాశ్వతమగు దేవతలందు విరాట్ బ్రహ్మయు, పర్వతములలో మేరు పర్వతము, దానములన్నింటిలో ధనము దానమిచ్చుట పరమశ్రేష్టములు అయినట్లు మాసములన్నింటిలోనూ ఈ మాసము ఉత్తమమైనది. తీర్థ సేవల కంటే మాఘసేవ చాలా గొప్పది. అన్ని వ్రతముల కంటే మాఘస్నాన వ్రతము మిక్కిలి శ్రేష్టము. అన్ని దానముల కంటే అన్ని క్రతువుల కంటే ఈ మాసము మిక్కిలి ఎక్కువైనది. కృష్ణవేణి, పుష్కరము, బ్రహ్మవర్తము, హిమాచలము, ప్రయాగ, గంగాసార సంగమము, గోకర్ణము, ప్రభావము, కావేరి, పశ్చిమ వాహిని దర్శ నది, యామ్యకూపము, తామ్రపర్ణి, నర్మద, గౌతమి, సరస్వతి, యమున, సహ్యప్రోద్భవ, రేవా నదీ చాపము, పుష్కరవాహిని, భద్ర, సోణభద్ర, వేగవతి, సరయు, దక్షిణ కైలాసగంగ, స్వర్ణముఖి మొదలైన 24 కోటి తీర్థములగు నదులయందు నిత్యము స్నానమును చేయువారు ఎట్టి ఫలితమును పొందుదురో అట్టి ఫలితమును ఈ మాసమున 3 రోజులు భక్తియుక్తులై స్నానము ఆచరించువారు పొందగలుగుదురు. సాలగ్రామము నివాసముగా గల నన్ను ఎవరు నిత్యము ఈ మాసమున స్నానము చేసి అభిషేకిస్తారో, నీటి సమీపమందు పద్మములతోనూ, రంగురంగుల గన్నేరు పుష్పములతోనూ, మల్లెపువ్వులతోనూ, తులసీవన పల్లవములతోనూ, మందార, పారిజాత, చెంపక, బకుళ పుష్పములతోనూ భక్తితో పూజిస్తారో అట్టివారు మరలా జన్మలేని శాశ్వత విష్ణులోక ప్రాప్తి పొందుదురు. ఈ మాసమున ఉదయమందు ఉసిరికాయలతో స్నానము చేయువాడు అన్ని పాపముల చేతను విడవబడి వైకుంఠమును పొందుచున్నాడు. ఈ మాసమున శరీరమంతయు ఉదయమున తులసి మట్టిని పూసుకొని స్నానము చేయువాడు నాకు పరమ ప్రీతుడు కాగలడు. శరీరమంతయు గోమయము రాసుకుని స్నానమాడువాడు పాప వినిర్ముక్తుడగును. దేవతలారా, వినండి. ఈ మాసమున ఉదయమున స్నానము చేసి అందమగు మందిరమున మాగాది దేవతను అయినటువంటి నన్ను పూజించువారు నా స్థానమును పొందగలుగుదురు. విప్రుడు గాని శూద్రుడు గాని ఈ స్నానము చేయని ఎడల అతడు యమదండమునకు పాత్రుడగును. ఈ నెలయందు ఉదయమున స్నానము చేయని స్త్రీ యమబాధకు లోనగును. అనేక కారణముల చేత సంభవించినటువంటి పాపములు గల స్త్రీ అయినను నన్ను తలంచి ఈ స్నానము చేసిన ఎడల ఆ స్త్రీ కుంభీపాక నరక బాధల నుండి విడువడును.
భర్త లేని స్త్రీ భోజనాసక్తిచే 2 సార్లు దినమందు భుజించి ఈ మాసమున స్నానము చేయక ఉన్న ఆమె కుంభీపాక నరకమందు వండబడుతున్నది. విప్రుడు ఈ స్నానము ఆచరించిన ఆ లోకం నా లోకమును పొంది నాతో సుఖించును. ఈ నెలయందు స్నానదానములను చేయువాడు భయంకర యమలోకము దరికి పోనేరడు. అంటే యమలోకమునకు వెళ్ళడనమాట. ఎవరు? ఈ నెలలో స్నానము దానము ఈ రెండింటినీ చేసేవాడు భయంకరమైనటువంటి యమలోకము ఆ దరిదాపులకు కూడా వెళ్ళడట. ఈ స్నాన విముఖుడగు అంటే ఈ స్నానము చేయడానికి ఇష్టం లేనివాడు మలభోజనుడగును. ఈ స్నానము గావించి అంటే ఈ మాఘస్నానము గావించి నన్ను పూజించి పిమ్మట భుజించువాడు నాకు భృత్యుడగును. అంటే నాకు సేవకుడవుతాడు. మాఘస్నానము చేసి దేవముని పితృతర్పణములను చేసి నా కథను విని ఆనందించువాడు పాప వినిర్ముక్తుడగును. అంతేకాదు ఇంకా ఏం చెప్తున్నారు? ఈ మాసములో ఉదయమున స్నానము చేసి శుద్ధమైన తెల్లని బట్టలు కట్టుకొని నన్ను స్మరిస్తూ శ్రీహరిని గూర్చి అర్ఘ్యమును ఇచ్చినట్టు విప్రుడు పాప వినిర్ముక్తుడగును. ఆ బ్రాహ్మణుడు నా చేత పూజింపబడును. కనుక మీరును అట్టి వానిని పూజించవలెను. ఈ మాసమున మకర రాశి యందు సూర్యుడు ఉండగా అర్ఘ్యపాద్యాది నమస్కార విధుల చేత సూర్యుని పూజ చేయువారు నా లోకమును చేరతారు. ఈ మాసమున నన్ను గూర్చి జపము చేస్తూ స్నానం ఆచరించి నన్ను పూజించి అష్టోత్తర శతము గాయత్రి జపము చేసే నరుడు నాకు పూజ్యుడవుతాడు. పుణ్యోదకమందు స్నానము చేసి గాయత్రి జపము చేయువానికి ముక్తి కరస్థితమవుతుంది. గాయత్రి మహామంత్రంతో సరిపో మంత్రము లేదు. గాయత్రి పాతకములను నాశనము చేయును, మోక్షమునిచ్చును. గాయత్రి నా లోకమునకు అట్టివారిని చేర్చును. గాయత్రి బ్రహ్మలోకమును ఇచ్చును. గాయత్రి వలన శివలోకమును, సూర్యలోకమును, చంద్రలోకమును కూడా పొందగలుగుతారు. ఎవడు ఈ మాసమున స్నానము చేసి గాయత్రి జపము ఆచరించునో వాడు సమస్త తీర్థములందు స్నానము చేసిన ఫలితమును, సమస్త యజ్ఞములకు కర్తేగు దీక్షితుని ఫలితమును పొందగలడు. అట్టి నరుడు మీ అందరి చేతను మునుల చేతను కొనియాడబడుచు నా పురమును చేరగలడు. మాఘస్నానము చేసి బ్రహ్మయజ్ఞము చేయువాడు బ్రహ్మలోకమందు చాలా కాలము నివసించి పిమ్మట నన్ను చేరగలడు. బ్రహ్మయజ్ఞమున గాయత్రిని ఉచ్చరించు విధి చెప్పబడినది. మాఘస్నానమును చేసి సంధ్యావందనమును చేసి తూర్పు దిక్కుగా ఎడమ తొడయందు కుడిపాదముంచి కుడి తొడయందు ఎడమ పాదము నుంచి అంజలి బట్టి ఓంకార ప్రణవము చేసి వ్యాహృతిత్రయము చేసి గాయత్రీ మంత్రమును ఉచ్చరించి 3 సార్లు అర్ధహితముగా పూర్తిగా ఉచ్చరించి జపము చేయువాడు మహాపాతకముల చేత విముక్తుడగును. ఈ మాసమున సుస్నాతుడై బ్రహ్మయజ్ఞమును చేసి నా కథను విని అన్నదానమును చేయువాడు నా భక్తుడై యమలోకమును చూడనేరడు. ఈ మాసమున సాలగ్రామ సన్నిధి యందు దీపము పెట్టువాడు కష్టసాధ్యమగు పూర్వజ్ఞానమును పొంది అంతమందు నా యందు చేరును. ఇంకా చెప్తున్నారు చూడండి. మాఘస్నానానంతరము నన్ను ఆ నదీ తీరముననే పూజించువాడు 1,000,000 మంది బంధువులతో కూడి నా పురమున చిరకాలముండును. తులసి గుచ్చములతో జల సన్నిధానమందు నన్ను పూజించిన వాడు నా లోకమును చేరును. మాఘస్నానము చేసి తులసి పూసల పేర్లను కంఠమందు వేసుకుని గాయత్రీ జపమును చేస్తూ నన్ను పూజ చేయువాడు యమబాధ నుండి తొలగును. సర్వదా తులసీమణి దండను ధరించువానిని పాపములు గాని తాపబాధలు గాని ఏమియూ చేయనేరవు. మాఘస్నానము చేసి కృష్ణ సన్నిధానమున ఈ పురాణము చెప్పు నరుడు నాకు గౌరవనీయుడు. వాని ఇంటియందు నేను నివసింతును. నదీ తీరమున స్నానము చేసి నన్ను పూజించి పురాణమును పఠించువాడు పరమ శ్రోత్రియుడు అనబడును. అర్థము లేనట్టియు శ్రీరాగము లేనట్టియు పురాణమును ఎన్నడూ వినకూడదు. పురాణమును స్పష్టముగాను విష్ణు కథాయుక్తముగాను గంభీరముగాను శాస్త్ర సందర్భ సమముగాను అందమైన శ్రావ్యమైన సంగీత రాగముతో చెప్పవలెను. ఇట్టి పురాణమునే వినవలెను. అట్టివాడు పుణ్యమూర్తి అగును. దేవతలారా, ఈ మాసమున భక్తి కలవాడై సదా భక్తితో పురాణ శ్లోకముల చేత నన్ను స్తుతించునో అట్టివాడు నా అంశయే అగును. అతడు నన్నే చేరగలడు. ఈ నెలయందు జలసన్నిధిని నన్ను గూర్చిన కథాశ్రవణము చేయు కుతూహలుడై ఉండునో
అతడు నా సారూప్యమును పొందగలుగును. ముక్తినొసంగు ఈ పురాణమును ఎవ్వడు వినడో వాడు నా ఆజ్ఞను పొంది యమలోకమందు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరక బాధలను పొందును. మాఘ వ్రతాచరణుడై భక్తితో సాలగ్రామమందు వసించు నన్ను పూజించి నా పాదోదకమును పానము చేయునో అతడు పరమ పవిత్రుడగును. అజ్ఞానము చేత అట్లు చేయక ఉండువాడు నరక కూపమున పడును. నా పూజా ప్రసాదము ఎవడు శిరసావహించునో వానికి నరక బాధ లేదు, మునివరుడగును. అందువలన ఈ వ్రతము మిక్కిలి మహిమ కలది. మీ మీద గల దయచేత నేను ఇంతవరకు ఈ మాఘమహిమను మీకు చెప్పితిని. కనుక మీరు పద్మపర్వత గుహయందు ఉన్నటువంటి గాడిద ముఖము గల ఇంద్రుని వద్దకు పొండు. నాచే మీకు చెప్పబడిన ఈ వ్రత మహిమను ఇంద్రునకు చెప్పుడు. అతడు తుంగభద్రా నదీ జలమందు స్నానము చేసి మంచి ముఖము కలవాడై పుణ్యవంతుడు కాగలడు అని విష్ణుమూర్తి చెప్పి అంతర్ధానమందెను. దేవతలు ఇంద్రుణ్ణి వెతుకుతూ పద్మపర్వతమునకు పోయి ఇంద్రుణ్ణి అచట వెతుకుతూ ఉన్నారు. ఆ పద్మపర్వత గుహలందు దేవతలు ఇంద్రుని కొరకై వెతుకుచూ ఆ ఒడ్డున పెద్ద శరీరమును, చిన్న తోకను, చిన్న పాదములను, చిన్న కండ్లను కల తొండను చూసిరి. తొండ కూడా మందబుద్ధి గలదై పాషాణము వలె కొంచెమైనను చెల్లింపక ఉండెను. దేవతలు ఆ తొండ సమీపమునకు వెళ్ళినప్పటికీ ఆ తొండ అమితమైన గంభీర ధ్వని మేఘ నిస్వనము వలె ప్రసారించెను. దేవతలు ఆ శబ్దమునకు తొండను రాక్షసునిగా భావించి భయపడిరి. కానీ కొందరు కొంతసేపటికిది తొండ ఎగును కానీ రాక్షసుడు కాడు అనిరి. దేవతలు ఆ ఘన శరీరము గల భయంకరమగు తొండను పర్వతలోయలో పల్లమునందు ఉండుట చూసి ఆశ్చర్యమందిరి. దానికి పుణ్యకాలము ఆసన్నమగట వలన దేవతలు తీగలతో తొండను కట్టసాగిరి. బలవంతముగా దానిని కట్టిరి. ఘనమైన ఆ తొండను వాళ్ళు కదల్చజాలకపోయిరి. పిమ్మట దేవతలు ఆ తొండను ఎన్ని విధాలుగానైనను కదల్చలేక ఒకరినొకరు ఆలోచించుకుని శ్రీహరి చెప్పిన రీతిని తుంగభద్రా నదీ తోయములతో మహాసంతోషంతో ఆ తొండకు అభిషేకం చేసిరి. అంతటా ఆ తొండ దేహము మాఘస్నానము వలన మాయమై దివ్యమైన భూషణముల చేత అలంకరింపబడిన స్త్రీ రూపమును పొందెను. పిమ్మట ఆ సౌందర్యవతి దేవతల సన్నిధికి వచ్చెను. దేవతలు ఆ సౌందర్యవతిని చూచి ఆశ్చర్యమును పొంది నీవు ఎవతవు అని అడిగిరి. ఇది స్కాంద పురాణాంతర్గతమగు మాఘపురాణమునందు 12వ అధ్యాయం సంపూర్ణం. ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.